ప్రయత్నం చేసేవాడు లీగల్గా ప్రయత్నం చేయనివ్వండి, చేతనైతే ఆర్థికంగా సహకరించండి. పోరాటం చేసే వాళ్ళని అలాగా గలమెత్తి అన్యాయాన్ని ప్రశ్నించేవాడిని ప్రశ్నించండి. మాకు ప్రయత్నించే వాళ్ళకి, పోరాడే వాళ్లకు కుట్రలు దాడులు జరగకుండా మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తి పట్టుకోండి. ప్రయత్నించే వాళ్ళకంటే, పోరాడే మా లాంటి వాళ్ళకంటే ప్రార్థన చేసే వాళ్ళే నిజమైన యోధులు, నిజమైన వీరులు. ఎవరిని డిస్టర్బ్ చేసుకోకూడదు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇలా మనం ఉండాలి. చాలా మంది అన్నారు ప్రవీణ్ పగడాల్ గారి మరణం తర్వాత క్రైస్తవులందరూ దే కేమ్ వన్, దే ఆర్ టుగెదర్, దే ఆర్ యునైటెడ్ అని చప్పట్లు కొట్టారు, విజిల్ వేశారు. క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వేలాది మంది ప్రజలు, వందలాది మంది సేవకులు చూసి అందరూ చెప్పిన ఒకటే మాట ఏంటో తెలుసా? ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవులందరూ కూడా ఒక్కటయ్యారు. పాస్టర్లందరూ డినామినేషన్లు, బోధపరమైన భేదాలు, సిద్ధాంతపరమైన భేదాలు పక్కన పెట్టి ఒక్కటిగా నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించడానికి న్యాయం వైపు నిలబడి పోరాడుతున్నారు. అంటే నేను కూడా చప్పట్లు కొట్టా. ఆ చప్పట్ల శబ్దం 2 రోజుల తర్వాత ఆగిపోయింది. ఆ ఐక్యత 3వ రోజు సర్దుమణిగిపోయింది. తర్వాత ఏ డినామినేషనోడు ఆ డినామినేషన్లోకి వెళ్ళిపోయాడు. ఎవడి బోధాడు చేసుకుంటున్నాడు, ఎవడి సిద్ధాంతం మీద వాడు నిలబడ్డాడు.